హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్లంకొండ శ్రీనివాస్ గారి 'కిష్కింధపురి' మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. మూవీ అయితే ఎక్కువ హైప్ అయితే లేదు. అండ్ ప్రమోషన్ కూడా డీసెంట్ అయితే చేశారనమాట. ట్రైలర్ కూడా డీసెంట్ అయితే అనిపించింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? బెల్లంకొండ శ్రీనివాస్ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం అనమాట. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే రాఘవ అండ్ టీమ్ కలిసి సువర్ణ మాయ రేడియో స్టేషన్‌కి వెళ్తారు. అంటే ఆ ప్లేస్‌కెళ్తే వెళ్తారనమాట. అసలెందుకు వెళ్లారు? దేనికెళ్లారు? అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా లెవ్వా అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మూవీలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదంటే రన్ టైమ్ అనమాట. జస్ట్ 2 అవర్స్ 5 మినిట్స్ మాత్రమే ఉంది. చాలా పర్ఫెక్ట్ రన్ టైమ్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి హర్రర్ మూవీస్‌కైతే. అలాగే నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదంటే హర్రర్ సీన్స్ అన్నమాట. నాకెక్కడ వర్కౌట్ కాదేమో అనుకున్నా కానీ చాలా అంటే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్లయితే ఖచ్చితంగా భయపడతారు భయ్యా! అలా ఉంటాయన్నమాట హర్రర్ సీన్స్ అనేది. అలాగే థ్రిల్లింగ్ సీన్స్ అన్నమాట. థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో మంచి క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటేనే మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారనమాట. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బాగుందనమాట. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మన హీరోయిన్ అనుపమది హాస్పిటల్ సీన్ అయితే ఉంటుందన్నమాట. అది ఆల్రెడీ మాకు ట్రైలర్‌లో అయితే చూపెట్టారు. ఆ సీన్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది ఆ సీన్ అనేది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట. అదైతే చాలా బాగా నచ్చింది. ఎందుకురా అంటే ఇలాంటి హర్రర్ మూవీస్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది మెయిన్ పిల్లర్ అన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ అయితే ఒకటైతే అనిపించింది. అలాగే సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగా అయితే ఖర్చు పెట్టారనిపించింది. అండ్ కలర్ గ్రేడింగ్ అని ఎడిటింగ్ అని చాలా బావుంది. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లో డౌన్ అయితే అవుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అసల వర్కౌట్ కాలేదనిపించింది ఫ్లాష్ బ్యాక్ అనేది. అండ్ క్లైమాక్స్ గూడా మనకు అంత కొత్తగా అయితే అనిపించలేదన్నమాట. అరే! చాలా మూవీస్‌లో చూసాం కదరా క్లైమాక్స్ అన్నట్టే మనకైతే అనిపిస్తది. అలాగే కొన్ని కొన్ని లాజిక్ సీన్స్ అయితే అస్సలు లేవు. మూవీలో ఒక సాంగ్ అయితే ఉంటుందన్నమాట. అసలు ఎందుకొచ్చింది, ఎందుకు పోయిందో కూడా అర్థం కాదు. ఆ సాంగ్ చాలా బావుంది. కానీ ఆ సాంగ్ ప్లేస్‌మెంటే కరెక్ట్ లేదనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ చెప్పురా అంటే బావుంది భయ్యా! నాకైతే నచ్చింది. అండ్ కొన్ని కొన్ని మనకు మైనస్ పాయింట్స్ ఉన్నా గూడా అండ్ థ్రిల్లింగ్‌గా అలాగే కొన్ని హర్రర్ సీన్స్ తోటి కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి మనకు పర్లేదురా భాయ్ బావుందిరా అన్నట్టే మనకైతే ఫీలింగ్ అయితే అనిపిస్తది. నాకు గూడా అలాగే అనిపించిందనమాట. బావుంది చూడొచ్చు. మరి 'బెల్లంకొండ శ్రీనివాస్' గారికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా అంటే కొంచెం అయిందనే చెప్పుకోవచ్చు భయ్యా! కొంచెం ఎందుకురా అంటే బయట టాక్ అనేది కొంచెం మంచిగొస్తే కనుక మూవీ అనేది హిట్ అవుతుంది. లేకపోతే కష్టమే. చూద్దాం మరి. నాకైతే నచ్చింది భయ్యా మూవీ. మీకు గూడా నచ్చుతుంది. వెళ్లి చూడండి. ఇది భయ్యా మరి 'కిష్కింధపురి' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.